హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది, వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పక్కనున్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ప్లీజ్ తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్. పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది అనమాట. అంటే ఈ వీడియో మీకు ఎప్పుడు కనిపిస్తే అప్పటి నుంచే ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎవరి గురించి అయితే మనసులో తలుచుకుంటున్నారో ఆ వ్యక్తికి సంబంధించిన ఎనర్జీ అనమాట. మీ పర్సన్ నేమ్ని 3 times మనసులో తలుచుకోవడం వల్ల ఈ రీడింగ్ అనేది మీకు బాగా కనెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు చాలా ప్రశాంతంగా, అంటే ఎటువంటి నెగిటివ్ థాట్స్ అనేవి లేకుండా చాలా పాజిటివ్గా మీ పర్సన్ని మీరు మనసులో తలుచుకోండి, చాలా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని. మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీస్. ఫోర్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ, కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, జస్టిస్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, టూ ఎనర్జీస్ వచ్చేసాయి. ట్రాన్స్ఫర్మేషన్, హెర్మిట్, అవేకింగ్, డ్రీమర్, Pentacles, 7 of Pentacles, King of Pentacles, 10 of Pentacles, 7 of Swords energy, Knight of Cups energy, Magician, the Chariot. Bottom of the deck, 9 of Cups energy. ఈరోజు రీడింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది అనమాట. హెవీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. 4 of Swords ఎనర్జీ, కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది, అంటే మీ పర్సన్కి ఆలోచనలు అనేవి కేవలం వచ్చి వెళ్ళడం కానీ, అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా కాదు. తను ఎంత మీ గురించి ఆలోచించకూడదు అని చెప్పి అనుకుంటున్నా కూడా ఎక్కువగా డిస్టర్బ్ చేయడం అనమాట. హెవీ థాట్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి ఈరోజు మీ పర్సన్ ఆలోచనలో మీ గురించి. అంటే వ్యక్తి కావాలి అని చెప్పి ఆలోచించినవి కావు ఇవి. అన్ఎక్స్పెక్టెడ్గా మీ గురించి ఆలోచించవలసిన పరిస్థితులు వస్తున్నాయి అనేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ. ఆ ఆలోచనల వల్ల ఈ వ్యక్తికి ప్రశాంతత అనేది కోల్పోతున్నారు, చాలా సఫర్ అవుతున్నారు అనే ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ. కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఈ వ్యక్తి బయటికి స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ మీకు సంబంధించిన ఆలోచనలు ఎప్పుడైతే ఈ వ్యక్తికి వస్తున్నాయో అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వ్యక్తి ఒక్కసారిగా ఎమోషనల్ అవుతున్నారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, 4 of Swords ఎనర్జీ. అలాగే ఇక్కడ చాలా వరకు మీకు కూడా, అంటే ఎవరైతే ఈ ఎనర్జీ చూస్తున్నారో, ఈ రీడింగ్ చూస్తున్నారో, మీకు కూడా తెలియకుండా ఒక రకమైన, అంటే మీ హార్ట్లో ఒక బరువు అనేది అనిపించడం కానీ, మీ గుండెల్లో ఒక బరువుగా మీరు ఫీల్ అవ్వడం కానీ, లేదు అంటే సడన్గా మీరు కూడా ఎమోషనల్ అవ్వడం కానీ, ఇలాంటివి కూడా మీకు కూడా అనిపించవచ్చు ఈరోజు. ఎందుకంటే మీ పర్సన్ మీ గురించి చాలా విపరీతంగా ఆలోచిస్తున్నారు.
అలాంటి వైబ్రేషన్స్ మీకు కూడా వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఆ వ్యక్తి ఎక్కువగా ఆలోచిస్తున్నారు కాబట్టి. ఇక్కడ మీ పర్సన్ ఈ రోజంతా కూడా మీ ఆలోచనలతోటే చాలా ఎమోషనల్ అవుతూ చాలా సఫర్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది. ఎక్కువగా మీ ఆలోచనలే ఈ రోజంతా కూడా మీ పర్సన్కి. ఎందుకంటే ఈ వ్యక్తి ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని ఈ వ్యక్తి చాలా తక్కువగా అంచనా వేయడం కానీ, లేదు అంటే మీ గురించి ఎక్కువగా ఆలోచించకపోవడం కానీ జరిగింది. కానీ ఈ రోజైతే మీ పర్సన్కి మీ గురించి ఒక విషయం అర్థం అవబోతుందన్నమాట. ఒక క్లారిటీ అనేది ఈ వ్యక్తికి రాబోతుంది. అంటే మీలాంటి వ్యక్తి మళ్ళీ ఇలాంటి వ్యక్తికి దొరకరు అని చెప్పి ఈ వ్యక్తికి తెలియడం కానీ, అలాగే ఇక్కడ మిమ్మల్ని కోల్పోతానేమో అనే భయం ఈ వ్యక్తిలో స్టార్ట్ అవడం కానీ జరగబోతుంది ఈరోజు. అంటే అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి అన్నమాట. ఈరోజు అంతా కూడా మీ పర్సన్ ఆలోచనలన్నీ కూడా మీ వైపుకే. అంటే మీ పర్సన్కి ఏంటంటే సడన్గా తనేం చేస్తుంది, తనేం చేస్తున్నాడు, తను నన్ను మర్చిపోయిందా, ఇలా అనమాట. ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా మీ పర్సన్లో కనిపిస్తున్నాయి ఈ రోజంతా కూడా. కాబట్టే చాలా ఎమోషనల్ అవ్వడం, బయటికి మీరంటే ఇష్టం లేనట్టు, మీరంటే ఈ వ్యక్తికి సెట్ అవ్వట్లేదు అనే విధంగా ఆలోచించడం కానీ, మీరు ఎవరో అనే విధంగా ఈ వ్యక్తి బిహేవియర్ చేయడం కానీ ఈ వ్యక్తి చేస్తున్నప్పటికీ కూడా తన మనసులో చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. అంటే ఈ వ్యక్తి బయటకు ఎలా కనిపిస్తారు, మీరేమైపోయినా పర్వాలేదు, మీ గురించి తనకు అనవసరం. ఎప్పుడైతే మిమ్మల్ని దూరం పెట్టారో అప్పటి నుంచి ఈ వ్యక్తికి మీకు సంబంధం లేదు, మీ గురించి ఈ వ్యక్తి ఆలోచించట్లేదు అనే విధంగా ఈ వ్యక్తి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే బయటికి స్ట్రాంగ్గా కనిపిస్తారు. కానీ నిజానికి ఈ వ్యక్తి ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నారు కదా, ఎమోషనల్ అవుతున్నారు. మీ ఆలోచనని డైవర్ట్ చేయలేకపోతున్నారు అనమాట. అంటే బయటికి వ్యక్తి ఏ విధంగా అయితే కనిపిస్తున్నారో అది నిజం కాదు. ఇదంతా కూడా తన్ని తను స్ట్రాంగ్ చేసుకోవడానికి. అంటే మీ పర్సన్ మీ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, మీ గురించి ఎమోషనల్ అవ్వట్లేదు, ఆలోచించట్లేదు అని చెప్పి తెలియడం కోసమే ఈ వ్యక్తి ఒక ముసుగు వేసుకుని, అంటే స్ట్రాంగ్గా ఉన్నాను, నాకేమీ బాధ లేదు, ఎమోషన్స్ లేవు, నేను నీ గురించి ఆలోచించట్లేదు, ఎందుకంటే నేను వదిలేశాను కాబట్టి నాకు అంత బాధ లేదు, ఇలా బిహేవియర్ చేస్తున్నారు. కానీ అదంతా నిజం కాదు. తన మనసులో మీ ఆలోచనలు, మీ ఎమోషన్స్ ఉన్నాయి, ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి. అలాగే ఈ వ్యక్తి చేసిన తప్పు కూడా మీరు క్షమిస్తారా లేదా అనే బాధ కూడా ఉంది ఈ వ్యక్తికి. అంటే ఈ వ్యక్తి బయటికి తప్పంతా మీ వైపే ఉంది అనే విధంగా ఈ వ్యక్తి బిహేవియర్ చేస్తున్నప్పటికీ కూడా తన మనసుకు తెలుసు కదా, చేసిన తప్పు అనేది తనే చేశారు కాబట్టి తనే రిలేషన్ అనేది ఇలా అయిపోయింది, ఇలా దూరం అయ్యింది, తనదే తప్పుంది అనే క్లారిటీ వ్యక్తికి ఉంది. కానీ బయటికి ఏం చేస్తారు, తప్పంతా మీదే అనే విధంగా ఈ వ్యక్తి బిహేవియర్ చేస్తున్నారు. కానీ వ్యక్తి మనసు చెప్తుంది ఈ వ్యక్తికి, నేను ఎంత తప్పు చేశాను కదా, నా పర్సన్ నన్ను క్షమిస్తుందా అనే డౌట్ ఈ వ్యక్తి ఆలోచనలో. ఇలాంటి ఆలోచనలు కూడా మీ పర్సన్ మెదడులో ఒక లూప్లా తిరుగుతున్నాయి అన్నమాట, సర్కిల్. చూస్తున్నారు కదా ఇక్కడ తన ఆలోచనలు ఎలా ఉన్నాయో. అలాగే ఇక్కడ ఈ రోజంతా కూడా మీ పర్సన్ ఏ వర్క్ మీద కూడా దృష్టి పెట్టలేక చాలా ఎమోషనల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. జస్టిస్, పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే స్లో మూమెంట్ ఎనర్జీ అనమాట, స్టక్ అయిపోవడం. మీ గురించి ఆలోచిస్తూ ఈ వ్యక్తి స్టక్ ఎనర్జీలో ఉండడం అనేది కనిపిస్తుంది. అంటే ఒక స్టెప్ ముందుకి వేయలేరు, వెనక్కి వేయలేరు, ఆ విధంగా స్టక్ అయిపోయి మీ గురించి ఆలోచిస్తారు ఈ వ్యక్తి. అంటే మీ మధ్య ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో అది తప్పొప్పులు. అంటే మీరు ఏ విధంగా తనతో ఉండేవారు, ఎంత మంచిగా ఉండేవారు, ఎంత ఎఫర్ట్స్ పెట్టారు, ఎంత లవ్ చూపించారు, బట్ ఈ వ్యక్తి దానికి తగినంత లవ్ మీకు చూపించారా? మీరు ఎంత ఎఫర్ట్స్ పెడితే అంత ఎఫర్ట్స్ ఈ వ్యక్తి సైడ్ నుంచి వచ్చాయా? అంత ఎమోషనల్ అయ్యారా? ఇవన్నీ కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారనమాట. అంటే మీరు చూపించిన లవ్ ఏదైతే ఉందో, ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వ్యక్తి తూకం వేసుకుని చూస్తున్నా కూడా
తన ఆలోచనలతో. తను చేసింది ఏమీ లేదు, ఏమీ కనిపించట్లేదు. మీ వైపే ఎక్కువగా ఎఫర్ట్స్ ఉన్నాయి. ఇలాంటి ఆలోచనలతో ఈ వ్యక్తి ఈ రోజంతా కూడా స్టక్ అయిపోయే ఎనర్జీలో ఉన్నారన్నమాట. అలాగే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఈరోజు ఎవరితో మాట్లాడుతున్నా కూడా చాలా ఎమోషనల్ అవ్వడం. అంటే తనలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అయ్యింది, ఆ టైం అనేది స్టార్ట్ అయ్యింది అనమాట. ఒక లోన్లీ ఫీల్ అవ్వడం ఈ వ్యక్తి. అంటే తన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఈ వ్యక్తి మీ గురించే ఆలోచించడం. ఒంటరిగా ఫీల్ అవ్వడం. ఇలాంటి ఎనర్జీతో మీ పర్సన్ ఈ రోజు అంతా కూడా గడపబోతున్నారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి మీరు మీ పర్సన్ ఎక్కడైనా ఒక ప్లేస్కి వెళ్ళడం కానీ, ఒక రెస్టారెంట్కి వెళ్ళడం కానీ, లేదు అంటే ఒక మీకు నచ్చిన ప్లేసెస్కి వెళ్ళడం కానీ, ఇలాంటివి ఏవైతే చేశారో ఇప్పుడు మీ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా అలాంటి ప్లేసెస్కి వెళ్ళవలసిన పరిస్థితులు వచ్చాయి అన్నమాట. ఆ ప్లేస్కి వెళ్ళగానే ఈ వ్యక్తి ఏదో తెలియని బాధ, ఎమోషన్స్, ఒక రకమైన లోన్లీ ఫీలింగ్, ఒంటరి ఫీలింగ్. ఈ వ్యక్తి చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఈ వ్యక్తికి అక్కడ మీరు లేని లోటు అనేది బాగా తెలుస్తుంది. అలాగే ఈ వ్యక్తి ఏంటంటే సడన్గా మీకు బాగా ఇష్టమైన పాట వినడం కానీ, ఇలా మీకు సంబంధించిన పేరు ఈ వ్యక్తికి వినిపించడం కానీ, ఇలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఈ వ్యక్తికి మీకు సంబంధించిన ఆలోచనలు ఎక్కువగా ఈ రోజంతా కూడా స్టార్ట్ అవ్వడానికి, మీ గురించి ఆలోచించడానికి కారణాలు ఏమిటంటే అలాంటి పరిస్థితులు రావడం. అంటే మీకు సంబంధించినవన్నీ కూడా ఈరోజు ఈ వ్యక్తికి సడన్గా ఊహించకుండా తన ముందుకు వచ్చి మిమ్మల్ని గుర్తు చేయడం, ఎదురుపడడం అన్నమాట. ఈ వ్యక్తి షాక్ అవుతున్నారనమాట, స్టక్ అయిపోతున్నారు ఒక్కసారే. అలాగే ఇక్కడ కొంతమంది ఏంటంటే ఇక్కడ స్టక్ అయిపోయి ఒంటరిగా ఉన్న టైంలో, చాలా లోన్లీగా ఫీల్ అవుతున్న టైంలో కూడా ఈ వ్యక్తికి మీ వాయిస్ వినడం, అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీ వాయిస్లా వినిపించడం అనేది కూడా కనిపిస్తుంది అనమాట. అంటే ఒక భ్రమలా కూడా ఈ వ్యక్తికి అనిపిస్తుంది ఎక్కువగా ఈ రోజు అంతా కూడా. అలా మీ ఎనర్జీ అనేది ఈరోజు ఈ వ్యక్తిని అంతలా బందీ చేస్తుందన్నమాట. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ప్రతి 5 నిమిషాలకి కూడా ఒక్కసారి అంటే తన ఫోన్ తీసుకుని మీకు మెసేజ్ చేయాలి అని చెప్పి అనిపించడం కానీ, ఎందుకంటే ఆ ఒంటరి ఫీలింగ్, ఆ లోన్లీ ఫీలింగ్ అనేది ఈ వ్యక్తి ఫేస్ చేయలేక మీ ప్రొఫైల్ పిక్ని చూడడం, అలాగే మీ మధ్య ఉన్న ఆ పాత చార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మళ్ళీ చదువుకోవడం కానీ, అలాగే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీకు టైప్ చేసి మెసేజ్ అనేది టైప్ చేసి మళ్ళీ డిలీట్ చేయడం కానీ, ఇలా అనమాట. ఈ రోజు అంతా కూడా ఈ వ్యక్తి ఇలా చేయబోతున్నారు అనేది కనిపిస్తుంది. అంటే చాలా విపరీతమైన ఆలోచన అనేది మీ పర్సన్కి కలగబోతుంది, వస్తున్నాయి అన్నమాట మీ మీద. మీ ఆలోచనలు ఎక్కువగా రావడం వల్ల ఈ వ్యక్తికి ఏంటంటే కంట్రోల్ చేసుకోలేక, ఆ ఆలోచన నుంచి బయటపడలేక ఈ వ్యక్తి మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అనే విధంగా ఎక్కువగా ఆలోచించడం అనేది కూడా కనిపిస్తుంది. చాలా లోన్లీ ఫీలింగ్తో, చాలా రిగ్రెట్ ఫీలింగ్తో, చాలా గిల్టీ ఫీలింగ్తో ఈరోజు అంతా కూడా మీ పర్సన్ ఒక స్టక్ అయిపోయిన ఎనర్జీలో ఉండబోతున్నారనమాట. ఈ రోజంతా కూడా మీ పర్సన్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా. పేజ్ ఆఫ్ పెంటికల్స్, హెర్మిట్, అంటే స్టక్ ఎనర్జీ అనమాట. రెండు కూడా సేమ్. ఇక్కడ లోన్లీ ఫీలింగ్, ఇక్కడ స్టక్ అయిపోవడం, అలాగే తన ఆలోచనలు ముందుకి వెళ్ళలేక, వెనక్కి వెళ్ళలేక, తన వర్క్ మీద దృష్టి పెట్టలేక, మీ గురించి ఆలోచిస్తూ ఉండడం, ఎమోషనల్ అవుతూ ఉండడం. ఎందుకంటే ఈ వ్యక్తి ఎక్కడికైనా ఒక ప్లేస్కి వెళ్దాము అంటే మీ పేరు సడన్గా ఈ వ్యక్తికి వినిపించడం కానీ, లేదు అంటే అక్కడ కనిపించడం కానీ, ఇలా అనమాట. ప్రతి చోట మీ గుర్తులు, మీ జ్ఞాపకాలు ఈ వ్యక్తిని వెంటాడడం అనేది ఈరోజు ఎనర్జీలో కనిపిస్తుంది.
చాలా పశ్చాత్తాపంతో, చాలా రిగ్రెట్ ఫీలింగ్తో ఈ వ్యక్తి అయితే ఈ రోజంతా కూడా గడపబోతున్నారు అనేది కనిపిస్తుంది. ఈ రోజు ఎనర్జీలో కూడా మీ పర్సన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అంటే మీ గురించి ఆలోచిస్తూ, మీ గురించి ఎమోషనల్ అయ్యే ఎనర్జీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అంటే తన వర్క్ మీద కూడా ఫోకస్ చేయకుండా మీ గురించి ఆలోచించబోతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఎందుకంటే మీకు మీ పర్సన్కి మధ్య ఒక రకమైన సోల్మెంట్ కనెక్షన్ ఉంది. ఆ వ్యక్తి ఎంత దూరంగా వెళ్ళినా మీ నుంచి మళ్ళీ మీ దగ్గరికే వెనక్కి వస్తారనమాట. అంటే మీ మధ్య రిలేషన్ అనేది సడన్గా బ్రేక్ అవ్వచ్చు, కానీ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు ఈ వ్యక్తి తిరిగి. తను ఎంత దూరంగా వెళ్ళినా ఈ వ్యక్తి ఆలోచనలు మళ్ళీ మీ వైపుకే, మళ్ళీ మీ దగ్గరికి వచ్చే విధంగానే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మీ మధ్య ఉన్నది ఒక మ్యాగ్నెట్ పవర్ ఉంది, అది చాలా స్ట్రాంగ్గా వర్క్ చేస్తుంది అనమాట. అంటే మీరు ఎంత దూరంగా వెళ్ళినా మీ పర్సన్ని మళ్ళీ మీ దగ్గరికే చేర్చుతుంది అది. అంటే మీరు మీ పర్సన్ని తలుచుకోకపోయినా కూడా మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు ఆ మ్యాగ్నెట్ పవర్ వల్ల. అలాగే ఇక్కడ ఈ వ్యక్తి మనీ మైండ్ సెట్ అవ్వచ్చు, లేదు అంటే ఇక్కడ ప్రాక్టికల్గా ఆలోచించవచ్చు, కానీ తన ఆత్మ అంటే తన సోల్ మీతోటే ఆ కనెక్షన్ అనేది కోరుకుంటుంది అనమాట. మీతోటే కనెక్ట్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటుంది. అది ఎక్కువగా కనిపిస్తుంది ఈ ఎనర్జీలో. కనుక ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఎక్కువగా ఆలోచించడం, కానీ తనకు తెలియకుండా ఇక్కడ ఎవరైనా కూడా ఆలోచించాలి అని చెప్పి ఆలోచించింది వేరు, కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఆలోచించాలని కాదు, తనకి తెలియకుండానే మీ ఆలోచనలు వస్తున్నాయి, తను తెలియకుండానే ఎమోషనల్ అవుతున్నారు, ఇక్కడ స్టక్ అయిపోతున్నారు లైఫ్లో. ఈ రోజంతా కూడా అలాంటి ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట మీ పర్సన్ లైఫ్లో. ఇలాంటి విపరీతమైన ఆలోచనలు మీ పర్సన్లో రావడం వల్లే ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఫాస్ట్గా మీ పర్సన్ ఆ మొండితనాన్ని దూరం పెట్టి వదులుకుని ఒక డెసిషన్ అనేది తీసుకుని మీ దగ్గరికి రాబోతున్నారు. మళ్ళీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చెయ్యాలి. ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్ అంటే మీ రిలేషన్ అనేది ముందుకు తీసుకువెళ్ళాలి, గ్రోత్ చెయ్యాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచనలు ఉన్నాయి అన్నమాట. అంటే మళ్ళీ తను ఎఫర్ట్స్ పెట్టాలి మీ రిలేషన్ పరంగా. ఏదైతే స్టక్ అయిపోయి ఉన్నారో ఇప్పటి వరకు కూడా ఈ స్టక్ ఎనర్జీ నుంచి యాక్షన్ తీసుకుని ఎఫర్ట్స్ పెట్టాలి ఈ రిలేషన్ పరంగా నేను అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. చాలా స్ట్రాంగ్గా ఉన్నారనమాట మీ పర్సన్ అయితే. ఇక్కడ కప్స్ ఎనర్జీ కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. సోర్స్ ఎనర్జీ మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారనమాట. వ్యక్తి బయటికి కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అంటే చాలా స్ట్రాంగ్ పర్సన్, తన గురించి మాత్రమే ఆలోచించుకునే వ్యక్తి, మనీ మైండ్ సెట్ పర్సన్. ఇక్కడ కెరియర్ గురించి ఆలోచించవచ్చు, సొసైటీ గురించి ఆలోచించవచ్చు, ఫ్యామిలీ గురించి ఆలోచించవచ్చు, ఏదైనా కూడా తన స్వార్థం గురించి ఆలోచించే వ్యక్తి. ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు, అన్మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు అనమాట. అలాగే ఇక్కడ మీరు చూస్తున్న వాళ్ళు ఫీమేల్ అయితే మీ పర్సన్ మేల్ ఎనర్జీ అని చెప్పి అర్థం చేసుకోండి. అలాగే మీరు మేల్ ఎనర్జీ అయితే మీ పర్సన్ ఫీమేల్ ఎనర్జీ అని చెప్పి అర్థం చేసుకోండి. అలాగే ఇక్కడ మీకు కూడా మీ పర్సన్ నేమ్ ఎక్కువగా కనపడడం కానీ, అలాగే ఇక్కడ మీ పర్సన్కి సంబంధించిన బర్త్డే డేట్స్ మీకు కనిపించడం కానీ మీకు కూడా జరుగుతూ ఉండొచ్చు ఈరోజు. అంటే మీ పర్సన్ లైఫ్లో సేమ్ ఇలానే జరుగుతుంది, మీకు కూడా అలాగే జరగవచ్చు. అలాగే మీరు మీ పర్సన్ గురించి అసలు ఆలోచించరు. ఇక్కడ మీరు మీ కెరియర్ గురించి ఆలోచించుకుంటారు, మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటారు. కానీ అలాంటి టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా మీకు తెలియకుండానే మీ పర్సన్ గురించి ఆలోచనలు వచ్చి అంటే కళ్ళంట నీళ్లు తిరగడం కానీ, అలాగే ఇక్కడ మీరు ఏంటంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు సడన్గా మీ కళ్ళల్లో నీళ్లు తిరిగితే అది మీరు బాధపడేది కాదనమాట, మీ పర్సన్ పడుతున్న బాధ అది మీ వరకు అందుతుంది, చేరుతుందని అర్థం చేసుకోండి. ఎందుకంటే మీ పర్సన్ ఈ రోజంతా కూడా అంత విపరీతంగా మీ గురించి ఆలోచిస్తుంటారు.
ఇలా ఆలోచించడానికి కారణం కూడా యూనివర్స్ మళ్ళీ మీ ఇద్దరిని కూడా ఒకటి చేయడానికి ఒక సంకేతం అన్నమాట. కూడా మీకు తెలియకుండా కొన్ని రోజులు నుంచి కూడా ఏదో ఒక ఆలోచన అంటే ఎక్కువగా రావడం కానీ, పదే పదే అదే ఆలోచన రావడం కానీ, అలాగే ఇక్కడ బయట మీకు తెలియకుండా కొన్ని మీ పర్సన్కి సంబంధించిన గుర్తులు మీకు కనిపించడం కానీ, మీకు తెలియని కొన్ని గుర్తులు కనిపిస్తూ ఉన్న టైంలో అది ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి మీరు ఆలోచిస్తూ ఉంటే కనుక, ఇక్కడ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి యూనివర్స్ ఇస్తున్న సంకేతం అని అర్థం చేసుకోండి. ఎందుకంటే మీ పర్సన్ ఇప్పుడు మీ విషయంలో మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అనే కోరిక కూడా ఇప్పుడు మీ పర్సన్లో బలంగా ఉంది. అలాగే ఇక్కడ చాలా వరకు మీకు ఏంజల్స్ నంబర్స్ అంటే తరచుగా 1111 లేదు అంటే 222 లేదు అంటే ఇక్కడ 7171 వంటి నంబర్లు కనిపిస్తాయి కనుక మీ పర్సన్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ కూడా ఒకే ఎనర్జీలో ఉన్నాయని చెప్పే సంకేతాలు అన్నమాట అవి. అంటే మీకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా డ్రీమ్స్ రావడం అంటే ఎక్కువగా మీ పర్సన్ మీ డ్రీమ్స్లో కనిపించడం కానీ జరిగి ఉండొచ్చు. ఎక్కువగా ఈ సైన్స్ అన్నీ కూడా మళ్ళీ మీ ఇద్దరు కూడా దగ్గర అవబోతున్నారు. మీ పర్సన్ మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ ఎనర్జీస్ అనేవి ఒకే రకంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేసే సంకేతాలు అనమాట. ఈ రోజంతా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఈరోజు మీకు ఎదురవుతున్న పరిస్థితులు మీ ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి యూనివర్స్ చేస్తున్న ప్రయత్నం. దాన్ని మీరు ఏంటంటే ఒక పాజిటివ్గా తీసుకోండి. ఇలాంటివి ఏమైనా సంకేతాలు కనిపిస్తే కనుక మీరు వెంటనే కంగారు పడిపోయి మీ పర్సన్కి ఫోన్ చేయకుండా మీరు ఆ ఎనర్జీని పాజిటివ్గా తీసుకుంటూ యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకోండి, అంటే కృతజ్ఞత తెలుపుకోండి. అలాగే ఒక్క నిమిషం మీ పర్సన్ని అంటే కళ్ళు మూసుకుని తలుచుకుని ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి పంపించండి. అలా పంపించడం వల్ల మీ పర్సన్ మీ వైపు మరింత అంటే చాలా ఫాస్ట్గా చాలా త్వరగా వచ్చే విధంగా చేస్తుందన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనే ఎనర్జీలోనే ఉన్నారు. ఇక్కడ చాలా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ద చారియట్ అంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలి, మీ రిలేషన్లో మళ్ళీ ఒక సక్సెస్ఫుల్ బిగినింగ్ అనేది జరగాలి ఇలా అనమాట. ద మెజిషియన్ ఒక మెరాకిల్ అనేది మీ రిలేషన్లో మీరు చూడబోతున్నారు. మీ పర్సన్ కూడా ఈరోజు ఎనర్జీస్ అన్నీ కూడా ఇలానే ఉండబోతున్నాయి. ఈరోజు ఎనర్జీస్లో మీ పర్సన్ ఆలోచనలన్నీ మీ వైపే, అంటే మీతో మాట్లాడాలి, మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలి. అలాగే మీకు సంబంధించిన ఒక మెరాకిల్స్ ఈ వ్యక్తికి ఎదురుపడడం కానీ, మిమ్మల్ని తలుచుకుంటూనే ఈ వ్యక్తి ఒక మెరాకిల్గా ఫీల్ అవ్వడం కానీ ఈరోజు ఎనర్జీ అంతా కూడా ఇలా ఉండబోతుంది అనమాట. చాలా పాజిటివ్గా అంటే మీ పేరు వినిపించగానే ఈ వ్యక్తికి ఒక తెలియని మెరాకిల్ అంటే ఒక రకమైన మ్యాజిక్ ఫీల్ అవ్వడం కానీ ఇలా అనమాట. అంటే ఎక్కడ మీకు సంబంధించిన గుర్తులు ఈ వ్యక్తికి కంటపడినా వినిపించినా ఎదురుపడ్డా కూడా ఒక తెలియని మ్యాజిక్ అనేది ఫీల్ అవ్వబోతున్నారు ఈ వ్యక్తి. అలాగే ఇక్కడ మీ విషయంలో తను ఏదైతే చీట్ చేశారో మోసం చేశారో అవన్నీ కూడా తలుచుకుంటూ చాలా రిగ్రెట్ ఫీలింగ్లో కూడా ఉన్నారు ఈ వ్యక్తి. పెంటికల్స్ వృషభం కన్య మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారనమాట. కప్స్ ఎనర్జీ కర్కాటకం వృశ్చికం మేనం ఈ రాశి వాళ్ళు. అలాగే ఇక్కడ 9 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మీతో ఉంటేనే తన లైఫ్ అనేది బాగుంటుంది, ఒక మ్యాజికల్గా ఉంటుంది, తను ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీతోటే ఫుల్ఫిల్ అవుతారు. అంటే తన లైఫ్లో ఏవైతే విష్ఫుల్మెంట్స్ ఉన్నాయో అవి మీతోటే. మీతో ఉంటేనే ఆ టైం అంతా కూడా ఒక మ్యాజికల్ టైం అనేది ఈ వ్యక్తి ఫీల్ అవుతారు. లైఫ్ అంతా కూడా బాగుంటుంది, తన ఫ్యూచర్ అంతా కూడా చాలా మంచిగా ఉంటుంది అనే విధంగా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారనమాట ఈ రోజంతా కూడా. సెవెన్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఓకే ఈ వ్యక్తి చూస్తున్నారు కదా ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ అంటే అదర్ పర్సన్స్ అంటే ఇక్కడ థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఈ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేశారు, సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా చీటింగ్ చేశారు. కానీ ఇప్పుడు ఈ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి రావాలి, మళ్ళీ మీతో లైఫ్ అనేది హ్యాపీగా
గడపాలి అనే విధంగా ఈ వ్యక్తి కోరుకుంటున్నారనమాట. మిమ్మల్ని చీట్ చేసి వేరే అదర్ పర్సన్స్ని నమ్మి ఈ వ్యక్తి తన లైఫ్లో ఉన్న హ్యాపీనెస్ని కోల్పోయారు అనే నిజాన్ని ఇప్పుడు తెలుసుకున్నారు. అదే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్కి క్లారిఫికేషన్ అనమాట. ఎంపరర్ లాంటి బిహేవియర్ చేశారు ఈ వ్యక్తి పాస్ట్లో. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్ని మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎంతమందికి రెజనేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.